తిరుమల గోశాల వివాదంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాట్ కామెంట్స్. తిరుమలని అపవిత్రం చేయాలనే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. భక్తుల సేవల గురించి వదిలేసి పాలక మండలిపై బురద జల్లుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఒక నింద, ముక్కోటి అప్పుడు మరో నింద వేశారు. రాములవారి కళ్యాణం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒంటిమిట్టలు చేశాం. అప్పుడు గోవధ అంటూ వైసీపీ మాట్లాడింది. సీఎంపై, ప్రభుత్వంపై నిందలు మోపడమే వైసీపీ లక్ష్యం. సిపిఐ నారాయణ తిరుమలకు వెళ్లి అక్కడ ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అయినా వైసీపీకి సిగ్గులేదు. గోవుల సహజ మరణాలపై నిందలు మోపడం దారుణం. భూమన ఒక నాస్తికుడు. 2 సార్లు టీటీడీ చైర్మన్ గా చేసి టీటీడీ నిధులు గోల్మాల్ చేశాడు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం వస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నమే కానీ ఇంకా బాగా చేయండి లేదా ఈ విధంగా చేయండి, ఇంకా మెరుగైన భక్తులకి మెరుగైన సేవలు వస్తాయని మాత్రం వాళ్ళు చెప్పరు. వాళ్ళు ప్రయత్నం అంతా ఏదో ఒక నెపం, ఒక బురద జల్లి ఆ వాతావరణాన్ని కలుషితం చేయడానికే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం. బ్రహ్మోత్సవాల సమయంలో ఒక రకమైన నిందలు వేశారు, ముక్కోటి ఏకాదశి నాడు మరొక రకంగా. నిన్న అందరికీ ఆరాధ్యుడైనటువంటి కోదండరామస్వామి కళ్యాణం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒంటిమిట్టలో చేస్తూ ఉంటే ఈ యొక్క గోశాల గురించి మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి గారి మీద నిందలు మోపడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. దానివల్ల ఫలితాలు ఏమీ లేవు. నిన్ననే మా పార్టీ కాదు, మాకు ఎలాంటి అలయన్సులు లేవు, సిపిఐ పార్టీ జాతీయ నాయకులు నారాయణ గారు గోశాలకు వెళ్ళారు. వారు ఏం చెప్పారు మీరు అందరూ విన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు, సజావుగా సాగుతూ ఉంది గోశాల. తిరుమల తిరుపతి పాలక వర్గం గోవుల్ని సంరక్షిస్తూ ఉంది అని చెప్పి వారు స్వయంగా చూసి స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా వీళ్ళకి తృప్తి లేదు. ఇవాళ ఛాలెంజ్లు, మీరు రాండి మేము రాండి. ఏమి ఛాలెంజ్లు చేస్తారు మీరు? ఎక్కడైనా సరే కొన్ని సహజ మరణాలు అనేవి ఉంటాయి. సహజ మరణాలను కూడా పాలక మండలి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమో వాటి వల్ల వచ్చింది అని చెప్పి నిందల్ని మోపడానికి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడు చేయడం, ఇది నాస్తికత్వం అనిపించుకుంటుంది. ఆయన 2 దఫాలు టీటీడీ చైర్మన్ చేశాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మొత్తం దోపిడీకి గురైంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులన్నీ సీసీ రోడ్ల పేరుతో మొత్తం దోచేశారు. 100 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకున్నారు. వీళ్ళు ఇవాళ ప్రభుత్వాన్ని, ఇవాళ పాలక వర్గాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తారు. అదేమంటే సవాళ్ళు విసురుతారు. మేము సవాళ్ళు విసిరాం, మీరు రాలేదంటారు. ఏంటి సవాళ్ళు ఏంటి, వచ్చేదేంటి? అక్కడ ఉండేది గోవులు, నోరు లేని జీవాలు. హిందూ ధర్మం ప్రకారం, సనాతన ఆచారాల ప్రకారం గోవు పతి చాలా పవిత్రమైనటువంటి, మన అందరం నిత్యం కొలిచేటువంటి జంతువు గోవు. గోవును పూజించడం అనేది మన ఇంట్లో మన తల్లిని పూజించడం లాంటిది. అటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో పెరిగిన మనం ఎక్కడో గోశాలలో సహజ మరణమో, అనారోగ్యంతో ఒక మరణమో, ఒక గోవుకు చనిపోతే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగడతారా? దేవాదాయ శాఖ మంత్రికి అంటగడతారా? లేకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి అంటగడతారా? ఏమన్నా బుద్ధి ఉండే పనులేనా వాళ్ళకి? అసలు ఏమైనా విజ్ఞానం, విజ్ఞత హిందూ సమాజం మీద, హిందూ సంప్రదాయాల మీద, సనాతన ధర్మం మీద
వైదిక పాండిత్యం మీద ఆగమ పండితులు ఇచ్చేటువంటి